S8 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ జగద్గిరిగుట్ట 126వ డివిజన్ పరిధిలో జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ గణపతి భువనేశ్వర సహిత శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం నందు ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా దేవస్థానం వ్యవస్థాపక ట్రస్ట్ కమిటీ చైర్మన్ రేఘూరు ప్రవీణ్ కుమార్ గుప్తా వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దేవస్థానంలో అమ్మవారి జన్మదినం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానంలో నిర్వహించిన హోమ కార్యక్రమాల్లో పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ అమ్మవారి దయతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని, అమ్మవారి దయ ఉంటే బాధలన్నీ తొలగి అన్ని సమకూరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ వేణు యాదవ్, డైరెక్టర్ పెండ మహేష్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హజరత్ అలీ, గిరి, మనోజ్, చారి, మెట్ల శ్రీను, శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ రేగూరు ప్రవీణ్ కుమార్ గుప్తా, గౌరవ చైర్మన్ కాచం కైలాసం గుప్తా, ప్రెసిడెంట్ ఉప్పల రమేష్ గుప్తా, వైస్ చైర్మన్ నీతి శంకర్ గుప్తా, కమిటీ సభ్యులు లక్ష్మణరావు గుప్తా, మహంకాళి సురేష్ గుప్తా, యాద నరేందర్ గుప్తా, గంజి స్వామి గుప్తా, అంగడ్ సత్యనారాయణ గుప్తా, లక్ష్మీ నరసయ్య గుప్తా, షేర్వీరాల కృష్ణమూర్తి గుప్తా, పుల్లిజుల నరసింహులు గుప్తా, గజ్జు ఉపేందర్ గుప్తా, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మనకు విశిష్ట అతిథులైనటువంటి మన ఎమ్మెల్యే అయినటువంటి కేపీ వివేకానంద గారు, అదేవిధంగా మన 126వ డివిజన్ 125వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి రావుల శేషగిరి గారు, అదేవిధంగా బీజేపీ మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి రెడ్డి గారు మన యొక్క ఈ పూజా కార్యక్రమంలో
పాల్గొని ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని వారు ఎంతో సంతోషంగా దేవుణ్ణి నమస్కరించి వెళ్ళినారు. కాబట్టి వారికి మన కనకా పరమేశ్వర దేవస్థానం కమిటీ వారి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం మనం అనుకోకుండా ఎంతో వైభవంగా 2వ సంవత్సరం ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళలు ఒక 2-3 కలిసి ఈ యొక్క కార్యక్రమం ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అమ్మవారికి రాజును చేయించాలని అమ్మవారి యొక్క నూతన కార్యక్రమం ఈ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి జన్మ నక్షత్రం రోజున ఆ రోజున ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేకము, తదుపరి మూలమంత్ర హోమము, అల్పాహారం కూడా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ గమనించగలరు. ఉదయం 10:30 గంటల వరకు ఈ కార్యక్రమాలన్నీ అయిపోతాయి. కాబట్టి మీరు ఎవరైనా ఉత్సాహంగా వచ్చి మీ పనులు మీరు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఎల్లవేళ దేవస్థానంలో జరుగుతుంటాయి. కాబట్టి అందరూ సహకరించాలని కోరుతున్నాము. ఈ రోజున అన్న సమారాధనకి 7 గంటల ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పేరు పేరున ఏ కార్యక్రమాన్ని ముందుకు వచ్చినా అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికీ అమ్మవారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా కళ్యాణాన్ని పులకరించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చిన భక్తులు అమ్మవార్లు, స్వాముల వారిలో ఊరేగింపు కార్యక్రమం ఉన్నది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మా యొక్క కోరిక.